మృతురాలి తమ్ముడైతే వెల్లడిస్తున్నారు. ఒకసారి అయితే మృతురాలి తల్లి ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, పోలీసులు అయితే మాట్లాడారా, ఏం చెప్తున్నారమ్మా? మాట్లాడి నాకు ఏం నిన్న మనసున పట్టలేదు సార్. నేను ఏం పట్టలేదు, నేను ఏడ్చుకుంటున్నా. నా బిడ్డలు నాకు లేకపోయారని. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు ఒక్క బిడ్డ ఒక్క కొడుకు. నాకు ఏం మాట వస్తలేదు. ఆ బిడ్డ చచ్చిపోయిందా, ఈ బిడ్డ నీ కొడుకు నేను చూస్తామంటే కూడా వస్తలేదు. వాళ్ళే చంపిర్రు. వజ్రవ్వ, ఈ అనిలు, మా మహేందర్ గాడు, ఈడు వెంకటేష్, ఈ శైలేష, ఈ లక్ష్మణ్, వీళ్ళే ఆరుగురు కలిసి నా బిడ్డను హత్యపడతారు చేసిర్రు. ఎప్పుడు సమాచారం ఇచ్చారు? అంటే మీకు మీ కూతురు కనబడట్లేదని ఎప్పుడు సమాచారం ఇచ్చారు? వాళ్ళు ఇయ్యలే అసలు. మేమే మరి ఫోన్లు లేవు ఏమి లేవు అని మేము ఇంటి కిరాయి కాడికి పోయే వరకు ఆయన ఫస్ట్ అది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి అని మేము చూసుకుంటుండే వరకు పోనీ ఇంటికైతే పోదామన్న వరకు వాళ్ళు కిరాయి ఉన్న కాడికి పోతే అమ్మ లేరు, మొన్ననే తీసుకుపోయిండు, ఏం చేసిండు అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత మా చెల్లెళ్ళకి కనబడ్డాడు. ఏమైనా మహేందర్ మా అక్క బిడ్డ ఏదనంటే మీ అక్క బిడ్డ 5 నిమిషాల్లో తీసుకొస్తా అన్నాడు. ఆయన తప్పిచ్చిండు. ఇటుక ఆరవైంది, చెల్లులు స్విచ్ ఆఫ్ అయింది సార్. వాంచన్ మాకు మీ పాప మీ దృష్టికి తీసుకొచ్చిందా? అంటే నన్ను ఇట్లా హింసిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని మీ కూతురు మీతో ఎప్పుడైనా చెప్పిందా? చెప్పింది. అమ్మ మీరు ఇంతగానం పెట్టగానే నన్ను ఎందుకు ఇట్లా చేస్తుండని చెప్పింది. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ చెందినటువంటి మమతనైతే 20 సంవత్సరాల క్రితం ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తికి అయితే ఘనంగా వివాహం జరిపించడం జరిగింది. వీరి అన్యోన్య జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ కొంత కట్న కానుకలు కావచ్చు, అంతేకాకుండా పిల్లలు పుట్టలేదని కావచ్చు, కొంత ఆస్తి తగాదాల నేపథ్యంలో అయితే అతి దారుణంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి అయితే బయటకైతే వెళ్లడం జరిగింది. ఆయనకు తెలిసి అన్ని చేసిండు, మంచిగా బతుకుతారు అనుకోని ఎత్తే వాడు కన్నింగ్ ప్లాన్ వేసి ఆయన నాకు కాకుండా చేసిర్రు. ఏది ఉన్న వాళ్ళని అడగండి, మేము ఎన్ని చేసినాము, ఏం చేసినాము, కట్టినాము, పైసలు. నేను లాస్ట్ టైం మొన్న కూడా పెట్టిన అవసరం అయితే నా బండి 8827 అన్నది గ్లామర్ బండి కూడా తీసుకుపోయిండు. బండి తీసుకో అన్న, ఏదైనా డబ్బులు అవసరం ఉందన్న, మమ్మల్ని ఎప్పుడు బ్లాక్ మెయిలే. డబ్బులు ఎన్ని డబ్బులు అంటే నా అక్క మంచిగా ఉండాలని నేను డబ్బులు ఇచ్చిన, కానీ నా అక్కని చంపుతారు అనుకోలే. వాయిస్ మెసేజ్ కూడా పెట్టిన అతనికి, బావని దండం పెడితే అక్క కనబడతలేదట, ఎక్కడ ఉంది ఏం కదా నాన్నతో ఇట్లా అన్నమాట. మరి నీ బిడ్డ ఎటు పోలే, నీ బిడ్డని చంపలే అన్నమాట. బావ ఏం చేయకు దబ్బన తీసుకుపోయినా మాకు కనబడతలేదు, అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు. నా అక్కని ఏం చేయకు, నాది ఏం కావాలని నీకు ఇస్తా, నా అక్కని పెట్టు, లేకుంటే నీకు అంతకుముందు ఏమైనా సాయం కావాలని నేను చేసినా కదా, ఈ సాయం అన్న గుర్తుంచుకో. ఇవన్నీ పెట్టినా నా బావ నాకేం రిప్లై ఇయ్యలే. నా అక్కను తీసుకుపోయారు వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి నువ్వు చంపరాగా చూసుకుంటావు అన్నవచ్చు. వాళ్ళు మొత్తం తీసుకుపోయారు, చంపారు. అది కూడా పురుగులు పడరాక వాళ్ళు ఆలోచించి మీ దగ్గరకు పోవద్దు, మమ్మల్ని ఎంత పరిస్థితి చేయాలని చేసిర్రు మమ్మల్ని. మా నాన్న మా అమ్మ వారం అయ్యే వాళ్ళు ఏడ్చి బీపీ డౌన్ అయ్యి ఇదై ఇవాళ బాధ్యత. ఇప్పుడు వాళ్ళని ఎట్లా నేను చూసుకోవాలి? మా పరిస్థితి ఏంది? మాకు జరిగే న్యాయం చేయరు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కావాల్సింది అక్కడ మొత్తం వాళ్ళ ఇల్లు ఏ జాగ కొరకు మమ్మల్ని ఏ కట్నం కొరకు చంపిరో నా అక్కను ఆ ఇల్లు డిమాలిష్ చేసి మొత్తం దాన్ని అక్కడ గోడ లెక్క మొత్తం కాంపౌండ్ లెక్క పెట్టి ఆ జాగా మా అక్కను అక్కడ చంపిరు కాబట్టి అక్కని అక్కడ గుడి గాని ఏది గాని బిగ్రహం ఆ ఖర్చు నేను పెట్టుకుంటా. కానీ వాళ్ళు డిమాలిష్ చేసి అక్కడ ఆ జాగా ఎవరికి హక్కు లేదు. నా అక్కని చంపినందుకు నాకు ఈ న్యాయం అంతే. నాకు ఎన్ని గుంటలు ఉంటుందండి? అది 2 గుంటలు ఉంటది. 2 గుంటలు రాకుంటది. రోడ్కు ఫస్ట్ బిట్టే అన్నా మీ దండం పెడతా, మా అక్కకు అయ్యో మా అక్క ఆత్మ శాంతించాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు అందరు నిలబడి జేసీబీలు తీసుకొచ్చి గవర్నమెంట్ అందరు వచ్చి అది కూలగొట్టి నా అక్క ఫోటో మేమన్నది అక్కడ విగ్రహం కట్టిస్తా. ఆ విగ్రహం కట్టియాలి. అది ఎవ్వరు వాడుకోవద్దు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళకు వర్తించదు. అది నా అక్క విగ్రహం ఉండాలి, ఏ జన్మలైనా ఉండాలి. దాన్ని ఒక పేపర్ రాసి అన్ని చేసి మాకు చూడండి. చెప్పండి, మీకు ఏమవుతారు చనిపోయిన మమత అయితే? ఎట్లా ఉండేదమ్మా మీతోనైతే? ఎట్లా ఉండేది అంటే? మంచిగా ఉండేది సార్, మాతో మంచిగా ఉండేది. ఆమె వాళ్ళతో గొడవలు పెట్టుకోదు, ఏం పెట్టుకోదు. ఆమె నట్టుగా తీసుకుపోయి చంపేసిండు. వారు బుధవారం తీసుకుపోయి శనివారం వరకు సేవం చేసిండు. పంచాయతీ పెట్టి పెద్ద మనసు సార్ అమ్మాయి ఒక చదువు అంటే తీసుకుపోయిండు. సరే పంపించినాం, శనివారం వరకు ఇట్లా చేసిండు. సార్ మీరే న్యాయం చేయాలి. ప్రస్తుతం మనమైతే ఇస్తున్నాం. వీరి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఇక్కడికైతే గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తి అయితే అతి దారుణంగా అయితే తన భార్య అనేది చంపడం జరిగింది. ఆ తర్వాత అయితే తనైతే అక్కడి నుంచి అయితే పారిపోవడం జరిగింది. 3 ముళ్ళేసి 7 అడుగులు నడిచినటువంటి భర్త కడదాకా తోడుంటానైతే బాసలు అయితే చేయడం జరిగింది. కానీ ఆ భార్య పాలిటైతే ఎముడుగా అయితే మారిన పరిస్థితి అయితే మనం అయితే చూడడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా
వారి కుటుంబ సభ్యులైతే విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అయితే 6 ప్రధాన నిందితులుగా అయితే వారి కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు. ఇక్కడైతే మహేందర్ కావచ్చు, వారి తండ్రి లక్ష్మణ్, అంతేకాకుండా వారి తల్లి వజ్రవ్వ, తమ్ముడు అనిల్ వెంకటేష్ తో పాటు శైలజ వారి చెల్లెలు ఉన్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని అయితే వీరైతే వేడుకుంటున్నారు. వీరి అనిల్ వాళ్ళ మామ కొంత అడ్వకేట్ గా అయి ఉండడం వల్ల అయితే వారైతే కొన్ని పథకాలు అయితే రచించారని అయితే వారి సోదరుడు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి మనం చూసినా ఖచ్చితంగా మా కుటుంబానికి అయితే న్యాయం చేయండి అని అయితే వీరైతే భావిస్తున్నారు. వేములవాడ ఆలయానికి తీసుకెళ్తున్నా అని చెప్పేసి అయితే రెంటల్ ఎక్కడైతే ఉన్నారో వారికి అయితే చెప్పడం జరిగింది. అక్కడ నుంచి అయితే ఇటు తీసుకొచ్చి అయితే కొడిమ్యాలో చంపడం జరిగింది అని అయితే వారి కుటుంబ సభ్యులైతే భావిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులైతే భావిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. ఇక్కడైతే ప్రస్తుతం అయితే బాడీని అయితే ఖననం చేస్తున్నారు. దాదాపు 8 రోజులు అవుతుంది బాడీని తీసుకొచ్చి మొత్తం పురుగులు పట్టాయి అనేది వారైతే కన్నీరు మునిగా విలపిస్తున్నారు. వారిని సైతం అలాగే శిక్షించాలి. ఆ స్థలంలో అయితే మా అక్కకైతే గుడి కడతానని అయితే వారి సోదరుడు అయితే వెల్లడిస్తున్నారు. ఆ అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తానని సైతం వారైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు సైతం వారైతే కఠినంగా శిక్షించాలని అయితే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనమైతే మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.